హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా పేరు హారిక. నేను యూకేలో ఉంటాను. ఈరోజు ఏంటంటే ఒక సండే నార్మల్ డే అవుట్. ఆ డే అవుట్‌లో ఏంటంటే నేనుండే న్యూకాసిల్ ఏరియాలో గో నార్త్ ఈస్ట్ సర్వీస్ బసెస్ తిరుగుతాయి. వాళ్ళు ఏంటంటే ఒక డే అవుట్ లాగా ప్లాన్ చేశారు. అంటే లైక్ అరౌండ్ 50-55 మినిట్స్ ట్రిప్ ఉంటుంది. ఆ 50-55 మినిట్స్ ట్రిప్‌లో న్యూకాసిల్‌లో ఫేమస్ ప్లేసెస్ అన్నీ బస్‌లో తిప్పుతారన్నట్టు. సో దానికోసమని నేను ఈరోజు టికెట్ బుక్ చేసుకున్నాను. ఈరోజు ఆన్ ది వేలో నాకు ఎటు వెళ్తున్నా కదా అని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ చేద్దామన్న ఐడియా వచ్చింది. సో అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. సో గైస్, బస్ అయితే ఇదే. సో ఈ రైడ్ ఏంటంటే సెంట్రల్ స్టేషన్ మీద నుంచి లైఫ్ సైన్స్ బిల్డింగ్ చూపిస్తూ రైడ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ ద గేట్ ఉన్నది. ద గేట్ ఏంటంటే నార్మల్ కైండ్ ఆఫ్ మాల్ అని నేను అనుకుంటున్నాను. సో అది నాకు ప్రాపర్‌గా ఏంటో తెలీదు. ఇన్‌కేస్ మన ఇండియన్ మూవీస్ అవి ఏమైనా చూడాలంటే అది ద గేట్‌కే ఎళ్ళాలి. అక్కడే థియేటర్ ఉంటది. ఇంకొకటి దాంట్లో ఇంకా కెసినో, ఇంకా మాల్స్ లైక్ షాప్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి దాంట్లో. దాని తర్వాత సెయింట్ జేమ్స్ పార్క్ అని ఒకటుంటది. దాని దగ్గర తీసుకెళ్లారు. అదేంటంటే ఇక్కడ ఫుట్‌బాల్ బాగా ఫేమస్. సో, ఆ ఫుట్‌బాల్ గేమ్ దాంట్లో జరుగుతదనమాట ఆ స్టేడియంలో. ఆ స్టేడియంలో అరౌండ్ అప్రాక్సిమేట్‌లీ 80,000 కెపాసిటీ పీపుల్ కూర్చునే అంత ప్లేస్ ఉంటదంట. సో, ఆ బిల్డింగ్స్ అన్నీ కవర్ చేశారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ చైనా టవర్ అని వస్తుంది. ఆ చైనా టవర్ ఏంటంటే, అక్కడ చైనా వాళ్ళకి సంబంధించిన షాప్స్ కానీ, సో, వాళ్ళకి సంబంధించిన స్టోర్స్ అవన్నీ ఉంటాయి. పెద్ద టవర్‌లాగా కనిపిస్తది. ఇదే చైనా టవర్. అండ్ లోపలికెళ్తే గూడా లైక్ ద గేట్ అని ఇందాక థియేటర్ అని చెప్పినా గదా! దానికి కూడా ఎంట్రన్స్ ఉంటది. దాంట్లో నుంచెళ్తే. తర్వాత ఇది కనిపించేదంతా సెయింట్ జేమ్స్ పార్క్ అని చెప్పా గదా! న్యూకాసిల్ స్టేడియం అదంతా ఉంటదని. సో, ఇక్కడే అన్నమాట అది. అండ్ ఇంకొకటి నువ్విప్పుడే కొత్తగా చూస్తున్నావు అంటే కాదు. నేను 1 ½ ఇయర్ నుంచి ఇక్కడే న్యూకాసిల్‌లో ఉన్నా కాబట్టి, నేనివన్నీ చూసాను. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అట్లా చూస్తూనే ఉన్నాను. బికాజ్ పార్ట్ టైమ్ కానీ, కాలేజ్‌కి కానీ వెళ్ళేటప్పుడు నేను ఇటు నుంచే వెళ్తాను, ఇటు నుంచే వస్తా కాబట్టి, నేనివన్నీ చూస్తూనే ఉంటా గానీ, అన్నీ ఒకేసారి ఇట్లా అయితే చూడడం ఫస్ట్ టైమ్. సో, ఇవైతే మొత్తం ఆ స్టేడియంలోకెళ్ళడానికి డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి నెక్స్ట్ ఫార్వర్డ్ స్టేషన్‌కైతే బస్ మూవ్ అవుతుంది. ఇంకోటేంటంటే న్యూకాసిల్‌లో సిటీ సెంటర్‌లో ఎటు చూసినా ఆల్మోస్ట్ హిస్టారికల్ బిల్డింగ్సే ఉంటాయి. ఈ జర్నీలో నాకు తెలిసిందేంటంటే ఆల్మోస్ట్ 1806, 1880లో ఉన్న బిల్డింగ్స్ ఇంకా చాలా ఎక్కువున్నాయంట. ఇవి ఏది గూడా 19స్‌లో బిల్డ్ చేసినయి గాదు. ఆల్మోస్ట్ మొత్తం 18-19లోనే బిల్డ్ చేసినవి. ఇప్పుడేమి కొత్తవైతే అసలేం లేవంట. అండ్ ఇంకోటేంటంటే న్యూకాసిల్‌లో ఎవ్రీథింగ్ ఆర్కిటెక్చర్ గూడా చాలా బావుంటది. లైక్ 5 బ్రిడ్జెస్ ఒకే చోట కనిపిస్తాయి. ఆ ప్లేస్ అయితే చాలా బావుంటది. ఫార్వర్డెడ్ నెక్స్ట్ దాంట్లో వస్తది. అండ్ ఇంకోటేంటంటే దీంట్లో మొత్తం టూరిస్టే ఉన్నారు ఈ బస్ మొత్తంలో. ఎక్కడి నుంచో వచ్చి న్యూకాసిల్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చినోళ్ళు. మోస్ట్‌లీ న్యూకాసిల్‌లో వాళ్ళెవరు లేరనుకుంటా. బికాజ్ ఇది నిన్ననే స్టార్ట్ అయింది ఈ సర్వీస్. మేబీ సూన్ జనాలుంటారేమో. ఇంకా వెళ్తే ఏంటంటే లైక్ న్యూకాసిల్ ఇంకా ఫేమస్ దేనికంటే పబ్స్‌కి ఫేమస్ ఎక్కువ. ఇంకా కెసినోస్ ఇవన్నిటికి బాగా ఫేమస్ అంటారు. ఇది నేను విన్నాను. అంతేగాని నా పర్సనల్‌గా ఏం చెప్పట్లేదు. ఇన్‌కేస్ నేను చెప్పిన దాంట్లో గనుక ఏమన్నా తప్పుండి ఎవరైనా న్యూకాసిల్ నుంచి చూస్తున్నా, లేకపోతే మీరు లైక్ ఔట్ ఆఫ్ న్యూకాసిల్ నుంచి చూస్తూ న్యూకాసిల్ గురించి తెలిస్తే మీరే కమెంట్ చేసేయండి. అండ్ దీంట్లో ఇంకేం చూపిస్తున్నారంటే న్యూకాసిల్ సరౌండింగ్స్‌లో ఇప్పుడు వెళ్ళే దారిలో 2 యూనివర్సిటీస్ కవర్ అవుతాయి. ఒకటి న్యూకాసిల్ యూనివర్సిటీ అండ్ ఇంకోటి నార్తంబ్రియా యూనివర్సిటీ అని చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ పెద్ద రైల్వే ట్రాక్స్ ఇంకా ఆల్‌మోస్ట్ బ్రిడ్జెస్ అవన్నీ కవర్ చేశారు.
సో, ఇది నేను చూసి ఏంటబ్బా! స్ట్రీట్ నేమ్స్ వెరైటీగున్నాయి అనుకునేదాన్ని. కాకపోతే ఏంటంటే, వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు, ఆర్కిటెక్ట్స్ పేర్లు అవే వాళ్ళ పేర్లంట. సో, ఇదేంటంటే 12 మెంబర్స్ రూల్ చేశారని జెప్పేసి 12 హార్సెస్ అంతా అది దాంట్లో ఉంటదంట ఆ స్టాచ్యూలో. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఫేమస్ చర్చ్. ఇక్కడ పార్క్‌లో ఆల్‌మోస్ట్ 40,000 పీపుల్ వరకు కూర్చోవచ్చంట ఆ పెద్ద పార్క్‌లో. సో, ఇది మెయిన్ న్యూకాసిల్ కేథడ్రల్ చర్చ్. దాని తర్వాత అసలైన న్యూకాసిల్ చర్చ్ కూడా వస్తది. నెక్స్ట్ ఫార్వర్డెడ్ బై నార్తంబర్లాండ్ స్ట్రీట్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ షాపింగ్. సో, ఏ షాపింగ్ అన్నా గూడా నార్తంబర్లాండ్ స్ట్రీట్‌లో ప్రతిదీ అంటే లైక్ ఫేమస్ బ్రాండ్స్ షాపింగ్స్ ఎక్సెట్రా అంతా నార్తంబర్లాండ్ స్ట్రీట్‌లో అవైలబుల్‌గానే ఉంటది. అండ్ ఆల్‌మోస్ట్ చెప్పా గదా! ఇందాక న్యూ కాసిల్ ఫేమస్ ఫర్ పబ్స్ అండ్ కెసినో అని. ఆల్‌మోస్ట్ ఎక్కడ జూసినా గూడా పబ్స్ కనిపిస్తానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇదేంటంటే సండే గాబట్టి ఇంకా జనాలందరూ మధ్యాహ్నం క్లైమేట్ ఇంకా బావుంది గాబట్టి అయితే బీచెస్‌లో గాని అట్లుంటరు. అండ్ ఇంకోటేంటంటే చాలా బీచెస్ ఉంటాయి న్యూ కాసిల్‌లో మనం చూడాలే గాని. నేను ఆల్మోస్ట్ ఒక 4, 5 బీచెస్‌కెళ్ళానులే కానీ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే టైం కుదరక అట్లా ఇట్లా ఏమి ఎళ్ళలేదు. అండ్ ఈ వీడియోలో బిగినింగ్‌లో ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ న్యూకాసిల్ కూడా నేను ఆల్రెడీ చూపిచ్చాను. కాకపోతే ఏంటంటే, ఆ టయానికి నేను చెప్పలేదు. ఇప్పుడు ఇంకో టాలెస్ట్ బిల్డింగ్ చూసినప్పుడు నాకు ఇదని గుర్తుకొచ్చింది. సో, అందుకని వచ్చేసింది కదా! అని అదే కవర్ చేసి చెప్పేస్తున్నాను. అండ్ ఇది లైక్ అయిపోయిన తర్వాత ఇది వేరే సైడ్ వెళ్తుందనమాట. అదే ఇందాక చెప్పా గదా! 5 బ్రిడ్జెస్ కలిపేసి ఒకే చోటుంటదని చెప్పి. నెక్స్ట్ అది కవర్ జేయడానికెళ్తుంది. అండ్ ఇంకోటి ఒక టనెల్ దగ్గర నెక్స్ట్ ఒక టనెల్ దగ్గరకొస్తాము. ఆ టనెల్ ఏంటంటే అది 1890లోనో ఎప్పుడో కట్టారంట. ఇప్పటికి ఆ స్ట్రెంత్ ఎట్లుందంటే అట్లే ఉందంట. లైక్ ఏది డ్యామేజ్‌లు గానీ అవేవి జరగడం అవేం లేదు. అండ్ దానికి బేరింగ్ కెపాసిటీ కూడా ఎక్కువంట ఆ టనెల్‌కి. సో, నాకు తెలీదు. నేను ఇన్ని రోజులు చూసాను గాబట్టి ఆహ్, చూసాను గానీ నాకింత డీటెయిల్‌గా తెలీదు. ఈరోజు ఆ బస్‌లో ఎళ్తున్నప్పుడే ఆ ట్రావెల్ వాళ్ళు చెప్తున్నప్పుడే విన్నాను. సో, ఇప్పుడు దాకా చెప్పా గదా! ఈ టన్నలే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ టనల్ దగ్గర నుంచి పాస్ అయ్యే వేలో మొత్తం షాప్సే ఉంటాయి. ఆ షాప్స్ అంటే ఏముండవు. జస్ట్ పబ్స్ బయట కూర్చొని జనాలు తాగడం అవే ఉంటాయి. అండ్ అటుపక్క కూర్చున్నోళ్ళందరూ బస్‌లో నుంచి బాయ్ చెప్తున్నారు వాళ్ళకి. సో, అది తర్వాత నెక్స్ట్ ఫార్వర్డెడ్ బై చెప్పా గదా! బ్రిడ్జెస్ దగ్గరికెళ్తున్నాం. అది క్యూ సైడ్ అంటారు. ఆల్సో అక్కడ నేను ఇప్పటిదాకా చూడలేదు. ఫస్ట్ టైమ్ సండేస్ అటు పోవడం. సో, ఏంటంటే సండేస్ ఆహ్, లైక్ అంత పక్కన షాప్స్ పెట్టి చాలా షాప్స్ రన్ జేస్తున్నారు. నేను అది చూడడం ఇప్పుడే ఫస్ట్ టైమ్. అండ్ ఇంకా వెళ్తుంటే ఇంకా దాని ఆర్కిటెక్చర్ గానీ అదంతా చాలా బావుంటది. అండ్ మోర్ ఓవర్ నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా ఏంటంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ ఎక్కడ చూసినా పార్క్స్ చాలా ఎక్కువుంటాయి. అండ్ మోర్ ఓవర్ సమ్మర్ సీజన్ అయ్యుండి ఆహ్, కొంచెం వెదర్ బావుంటే గనక అందరూ ఇంట్లో కంటే బయటే ఎక్కువుంటరు. ఫుల్ పార్క్స్‌లో అట్లా ఫ్యామిలీస్ టెంట్స్ తీసుకెళ్ళి బార్బిక్యూ సెటప్స్ ఏసుకొని ఇంకా అట్లా ఎంజాయ్ చేస్తా ఉంటారు ఇక్కడంతా. సో, ఇంకా అంతే ఎవ్రీథింగ్ హిస్టారికల్ బిల్డింగ్సేనంట ఆల్‌మోస్ట్ మొత్తం. దాని గురించి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బిల్డింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ బస్సయితే తీసుకుపోతున్నారు. అండ్ సంథింగ్ ఏదో బ్రిడ్జ్, రివర్ అవి గూడా ఏదో చెప్పారు గానీ నాకేం గుర్తులేదు. అండ్ క్లైమేట్ అయితే చాలా బావుంది. అండ్ నా పక్కన కూర్చున్నోళ్ళు వీడియో రికార్డ్ చేస్తున్నావా? దేనికి అని గూడా అడుగుతాందామె నన్ను. కాకపోతే ఏంటంటే ఇంకా అంటే వాళ్ళు టూరిస్ట్ లైక్ ఎక్కడి నుంచొచ్చారో తెలీదు. ఇప్పుడు మళ్ళా నేను ఇప్పుడు వాళ్ళని వీడియో రికార్డ్ జేయటం అట్లా మంచిగుండదు గదా! అని చెప్పేసి నేనిట్లా ఫోను పైకి పెట్టే రికార్డ్ జేయాల్సొచ్చింది. అండ్ ఇంక అంతే నేనింకా మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క దాని గురించి ఇదేంటి అని నాకు తెలిసినంత, నేను విన్నంత బానే ఎక్స్‌ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఈ వీడియో గనక బోరింగ్ అనిపిస్తే ఏమనుకోకండి.
నాకు కొన్ని సార్లు న్యూకాస్ల్‌లో ప్లేసెస్ చూసినప్పుడు ఆ ఫోటోస్ తీసి నార్మల్‌గా నా ఫ్రెండ్స్‌కి కానీ అట్లా ఎప్పుడైనా పెట్టినప్పుడు ఇన్‌కేస్ ఇంట్లో వాళ్ళకి పంపించినప్పుడు కూడా అనిపిస్తా ఉంటది. ఈ ఈ ఒక్క ఫోటో పంపిస్తే ఏం తెలుస్తది? ఒక్క ఫోటో పంపిస్తే ఏం తెలుస్తది? అన్నది ఎప్పుడు ఫీలింగ్ వస్తా ఉంటది. సో, అట్లే ఇట్లా వీడియో అయితే గనుక అందరూ జూస్తారు అండ్ మంచిగుంటదని జెప్పి నేను గూడా రికార్డ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పా గదా! 4, 5 బ్రిడ్జెస్ కలిసేసుంటాయని. సో, ఇదంతా 4, 5 బ్రిడ్జెసే అండ్ ఆల్‌మోస్ట్ ఈ బ్రిడ్జెస్ దగ్గర మొత్తం ఆ పబ్స్ అవే ఉంటాయి ఆల్‌మోస్ట్. కెసినోస్ కానీ ఎక్సెట్రా, ఎక్సెట్రా. అండ్ మోరోవర్ న్యూకాసిల్ సిటీ చాలా, చాలా, చాలా పెద్ద సిటీ. నేను ఐయామ్ నాట్ దట్ గుడ్ ఎట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాకస్సలు అలవాటు లేదు. ప్రాపర్‌గా వీడియో క్యాప్చర్ చేశానా? లేదా? గూడా తెలీదు. అండ్ మోరోవర్ 27 డిగ్రీస్ ఉండే ఈరోజు ఫుల్ ఎండ. అంత ఎండలో నాకు వీడియో ప్రాపర్‌గొస్తుందా? రావట్లేదా? ఏమవుతుందో గూడా అస్సలు ఐడియానే లేకుండే. సో, అట్లే ఎట్లయితేనే వీడియో అయితే రికార్డ్ చేశాను. అండ్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు గూడా, అయ్యో! ఎంత చెప్తున్నా వాయిస్ ఒస్తలేదు. ఎంత చెప్తున్నా అయిపోవట్లేదు వీడియో అన్న ఫీలింగే వస్తుంది నాకు. సో, అట్లా అన్నీ చూపిచ్చిన తర్వాత ఫైనల్ మమ్మల్ని ఎక్కడైతే పిక్ జేసుకున్నారో, అక్కడే డ్రాప్ జేశారనమాట. అండ్ ఈ మధ్యలో ఈ ఆల్‌మోస్ట్ వెళ్ళే దారిలో మధ్యలో ఏంటంటే, ఒక రాయల్ థియేటర్ అని ఒకటుంటది. సో, అది గూడా కవర్ జేస్తారు. అండ్ మోరోవర్ ఇంకా ఏమున్నాయంటే ఒక ద బిగ్గెస్ట్ చర్చ్ ఒకటున్నది. దాంట్లో ఒక సమ్ ఏదో సింబాలిక్ ఏదో చెప్పారు. కానీ నాకు గుర్తు లేకుండే. ఇప్పుడిప్పుడు మళ్ళా వీడియో రికార్డ్ చేసేటప్పుడు మళ్ళా అదంతా గూగుల్ చేసి చెప్పడం ఎందుకులే అని చెప్పి నేనేం గూగుల్ చేయట్లేదు. సో, ఈ చెప్పిన టనెల్స్ అంతా ఇవే ఉన్నాయి. ఎటు చూసినా సేమ్ హిస్టారికల్ అంత ఈ బిల్డింగ్ ఇందాక చూసాం, ఇందాక చూసాం అన్న ఫీలింగ్ వస్తుంది గానీ, ఒక బిల్డింగ్‌కి సంబంధమే ఉండదు. ఎళ్ళిన ఏరియాకే నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో ఏంటంటే, ఎటు చూసినా ఒకటే బిల్డింగ్స్ ఉన్నాయేంటి? ఎటు చూసినా ఒకటే బిల్డింగ్స్ ఉన్నాయేంటి? అని చెప్పి చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఈ బిల్డింగ్ ఇందాకే చూసా గదా! ఇటు నుంచి ఇప్పుడే వచ్చా గదా! ఈ రోడ్‌లో ఇప్పుడే వచ్చా గదా! అని. కానీ పోను పోను అలవాటయిపోయింది. బాగా అంటే బాగా కన్‌ఫ్యూజన్ అనిపిస్తది గానీ, పోను పోను అలవాటయిపోతది. బికాజ్ అంతా సిమిలర్‌గా ఉంటది. ఎంత చూసినా బోరే కొట్టదు. అంటే జనరల్ ఇది నా ఫీలింగ్. మరి అందరికి ఇంతే ఉంటదా లేదా నాకు తెలీదు. సో, అదనమాట. సో, ఇందాక చెప్పా కదా! రాయల్ థియేటర్ అని ఇక్కడొకటుంటదని అది. సో, అది ఇయర్స్ బ్యాక్‌లో కింగ్స్ ఎవరో కట్టిచ్చారంట. సో, ఇదే రాయల్ థియేటర్. తర్వాత ఫాలోడ్ బై మాన్యుమెంట్ స్ స్ట్రీట్ స్టాచ్యూ అదే. సో, ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ వేరే చోటకి తీసుకపోయారు. అక్కడి నుంచే మొత్తము ఇందాక నేను చెప్పిన చర్చ్ అండ్ మమ్మల్ని డ్రాప్ చేసే పాయింట్ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచే ఇక డైరెక్ట్ సెంట్రల్ స్టేషన్‌లో డ్రాప్ చేశారనమాట. ఎక్కడైతే పిక్ చేసుకున్నారో ఏదో. సో, ఇదంతా 16 మినిట్స్ వీడియోలో నేను క్యాప్చర్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం స్పీడ్ పెంచి చెప్తున్నా గానీ ఎంత రికార్డ్ చేసినా గానీ ఇదంతా మాకు ఆల్‌మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ ట్రిప్ అనమాట ఇది. ఆ 1 అవర్ 10 మినిట్స్ ట్రిప్‌ని నేను ఇట్లే 16 మినిట్స్‌లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత వచ్చిన బిల్డింగ్స్ వస్తున్నాయి. వచ్చినవే రికార్డ్ చేసిందనుకోకండి. ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ బిల్డింగ్సే. ఆ బస్సు వచ్చిన రూట్‌లో మళ్ళా వెళ్ళలేదు. రివర్స్‌కి తిప్పుకుంటూనే తీసుకొచ్చింది. సో, మేబీ చూస్తున్నప్పుడు అట్లే అనిపించొచ్చు. బికాజ్ నేను ఫస్ట్ టైమ్ చాలా వరకు కన్‌ఫ్యూజ్డ్‌గానే తిరిగాను. ఇందాక చెప్పా కదా! చర్చ్ సింబాలిక్ అని చెప్పేసి. ఇదే అన్నమాట. ఆ చర్చ్ సింబాలిక్. ఆ రెడ్ కలర్‌ది సంథింగ్ టైమ్ జోన్ సంథింగ్ ఏదో చెప్పారు. నాకు అంత గుర్తులేదు. అందుకని జూమ్ చేసి తీసాను గానీ మర్చిపోయాను నేను యాక్చువల్లీ. సో, తర్వాత ఫైనల్‌గా మమ్మల్ని సెంట్రల్ స్టేషన్‌లో డ్రాప్ చేశారనమాట. ఇన్ కేస్ న్యూ క్యాసిల్ ఆర్ నియర్ బై ఏరియాస్‌లో ఉండి ఇట్లా అసలు హిస్టరీ ఏంటి అని తెలుసుకోవడం మాకు ఇంట్రెస్ట్. ఆహ్,
అసలు ఏంటి చూద్దాం అనుకున్నోళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ స్టూడెంట్స్‌కైతే గనుక 8 పౌండ్ ఎంతో ఉంటది. నాకు తెలిసి నార్మల్‌గా 60 ప్లసోళ్ళకి కూడా 8 పౌండే అనుకుంటా టికెట్. మరి 60 ప్లసోళ్ళు ఎవరున్నారులెండి మన తెలుగోళ్ళు న్యూ కాసల్‌లో చూడడానికి. సో, ఇన్‌కేస్ ఎవరన్నా మనోళ్ళు ఎవరైనా ఉండి చూడాలి అని చెప్తే గనక ట్రై చేయండి బావుంది. హిస్టారికల్ ప్లేసెస్ గురించి ఎక్సెట్రా ఇవన్నీ తెలుసుకుందాము అంటే పక్కా ట్రై చేయండి. కానీ 8 పౌండ్ వర్త్ అయితే నేను చెప్పను. బట్ బావుంది. అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. అండ్ లాస్ట్‌లో నేను ఆల్రెడీ చెప్తున్నాను న్యూ కాసిల్‌లో ఉన్నోళ్ళైతే ఆల్రెడీ చూడండి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో. దిగేటప్పుడు ఎవరు లేరు. ఆల్‌మోస్ట్ అందరూ దిగిపోయారు. అందుకని ఈ వీడియో ఊరికట్లా క్లిప్ రికార్డ్ చేశాను. అండ్ ఇదే గైస్ వచ్చిన బస్. సో, ఈ వీడియోలో ఏంటంటే న్యూ కాసిల్‌లో ఎవరైనా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అని చెప్తున్నా. ఈలోపు పోలీస్ సైరన్ వచ్చి ప్రాపర్‌గా వినిపించదేమో అని చెప్పి వాయిస్ రికార్డ్ చేస్తున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.